అత్యుత్తమర్యాంకులే లక్ష్యంగా నారాయణ. అమ్మ ముసలి దొంగ, నీకు కూడా మసాజ్లు గ్లామరు కావాల్సి వచ్చాయా? రండి లైట్ బూటియా, స్ట్రాంగ్ బూటియా, టోటల్ బూటియా, ఏది కావాలి? లేదా లెమన్ మసాజ్, పౌడర్ మసాజ్, లెదర్ మసాజ్, ఏది కావాలో చెప్పు నా కస్తర్ కడ్డి. లెదర్ మసాజా అంటే ఏమిటి? అదా లెదర్ మసాజ్ అంటే తోలు సంచేసి రుద్దేయడమే, లేడీస్ స్పెషల్. నిన్ను ఎప్పుడో ఎక్కడో చూసినట్టుంది. తొక్కలంకలో మా మేనత్త గారింట్లో గుడ్డలు ఉతికే గుండమ్మవి నువ్వే కదూ? ఇంతకీ ఏం మసాజ్ కావాలి? ఏది కంపగా ఉంటుందో అది చెయ్యి. అదే రోటి కపడ మసాజ్. ఇంతకీ నేనేం చెయ్యాలి ఇప్పుడు? బట్టలు కూడా తీయాలి. ఇక్కడే తొందరగా ఇప్పేనా కస్తర్ కడ్డి. హలో 2 పోలీస్ స్టేషన్. నేనే చెప్పరా సత్యం. అమ్మో, ముసలాడికి మసాజ్ కావాల్సి వచ్చిందా? అమ్మో 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 అయ్యో అమ్మా అమ్మో 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 ఈ మసాజ్ మాట్లాడి ఇదే మసాజ్ బాబు. అమ్మో అయ్యో అమ్మా అమ్మో అమ్మో నీ మసాజ్ తగలడా? ఇదే మసాజ్ రా బాబు, ఇదే మసాజ్ గుండమ్మా. కపడ మసాజ్. నా పొంద మసాజ్ రొట్టెలు పిండి పిసికేవాడి చేతిలోను, బట్టలు ఉతికేదాని చేతిలోను పడ్డాను. అమ్మో బాబు, అమ్మో నా పరువు, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్ నా పరువు, అమ్మో నా పరువు, అమ్మో అమ్మో కోపం పెరిగింది బాబోయ్. అరే ప్రభు, అమలాపురం వచ్చేసారా? కృషి గురించి ఎవరిని అడిగినా ఏమీ చెప్పట్లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలో ఏం తెలియట్లేదురా. అరే, ఐటమ్స్ పెట్టింది పేరు పెద్దాపురం, పక్కనే ఉంది. ఈ రాత్రికెళ్ళి జిల్లుగా సర్వీస్ చేసుకొచ్చావంటే పొద్దున ఫ్రెష్ ఎత్తుకోవచ్చు. ఏమంటారా? వసంత్ ఏంట్రా అచ్చుడు శృతి చీర్రా? ఇదో బాబు లాంచ్ ఆపోయా, ఆపో ఆపోయా బాబు. రే ప్రభు, జాగ్రత్త చూసి. అరే పట్టుకోయా బాబు. అమ్మా ఏమ్మా ఈ చీర ఎవరిది? సరేలే, చీర అంటే రేవుంటుంది. అమ్మని, ఈ చీర ఎవరిదంట? పొరుగురా. చచ్చాను రోయ్, ఇదేంట్రా చీర అంటే పొరుగురా అంటది? ఇదేదో చెవిటి మేడంలా ఉంది. నువ్వు అడగరా? అమ్మా, ఈ ఊళ్ళో ఫోన్ ఎవరింట్లో ఉంది? ఫోన్ ఫోన్ మీకు పాపం. ఏంట్రా పట్టుకుంటూ ఫోన్ తెచ్చిందే? ఫోన్ చేయండి. ఏంట్రా ఫోన్ అడిగితే భోజనం పెట్టింది? ఇదిగో నేను తింటుంటాను కానీ నువ్వు మాట్లాడరా. అమ్మయ్యా, అదృష్టం అంటే ఇది. అబ్బా, ఏంట్రా శృతి గురించి అడగరంటే ఇక్కడ తింటూ కూర్చున్నావా? చూడబ్బాయి, ఇది అమలాపురం, ఇక్కడ మనకు ఎవ్వరూ తెలీదు. ఎలాగూ చీర ఉతికి ఆరేసింది కనుక ఆ చీర శృతింటికి తీసుకెళ్ళటం ఖాయం. అప్పటి వరకు మనం ఇక్కడ ఎండలో ఉండి తీరాల్సిందే. Come on, from that side. ఎస్ సార్. సార్ 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 రండి రండి సార్ రండి రండి. ఆయనే సార్ డైరెక్టర్ సత్యపండు. ఇక్కడి నుంచి ఇలా ప్యాన్ చేసుకుని ఇలా ముందుకెళ్ళి దింపేస్తే సరిపోతుంది. ఒక దాసనాథరావు, ఒక రాఘవేంద్ర, ఒక రాఘోపధర్మ, ఒక వివి వినాయక్, వీళ్ళు నలుగురు కలిపితే ఆయన ఒక్కడు. ఆయన పెట్టి యాంగిల్ అంటే తెలిసిపోతుంది కదా. రండి రండి చెప్తాను, రండి. ఈ రష్యన్ యాంగిల్ అయితే ఓహో నో నో నో
ఎవరండి మీరు? నా పేరు శ్రీనండి. ఆహా, సిటీలో అన్న పేరు చెప్తా ఇక్కడ ఎందుకులేరా? నా దగ్గరికి ఎందుకు వచ్చారు? అదే మీతో చిన్న విషయం మాట్లాడదామని. చెప్పు చెప్పు. ఏం లేదండి, ఆ. శ్రీను గారు మీ డైరెక్షన్ లో ఒక సినిమా చేద్దాం అంటున్నారు. బుద్ధుందా నీకు? నాయుడు గారికి ఏం సమాధానం చెప్తాను నేను? దత్తు గారికి ఏం సమాధానం చెప్తాను రా? దాసర్ గారికి ఏం సమాధానం చెప్తాను రా? అదే సార్, నువ్వు ఒక టెక్నీషియన్ లేదా? కామన్ సెన్స్ ఉందా నీకు? అదే సార్, ఆయన పెద్ద ప్రాజెక్టులు, ఆ. ఈయనేమో చిన్న ప్రాజెక్టు. ఆ. మీరు ఏదైనా చేస్తే ఆ. వాళ్ళకేమో ఇది వస్తుంది, మనకేమో ఇది వస్తుంది. చెప్పరా? వస్తున్నా. ఏదో చిన్నవాడా సార్, మీ అంత రేజ్ కాకపోయినా మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ అనుకుని ఈ చిన్న హెల్ప్. ఓకే ఓకే ఓకే, సెంటిమెంట్ తో పడేస్తున్నారయ్యా. ఏమిటో నువ్వు నాకు బాగా నచ్చావు, నువ్వంటే చాలా ఇష్టం. సడన్ గా నీ మీద ఎందుకో ప్రేమ పుట్టుకొచ్చిందయ్యా. ఆ? కాకపోతే చిరంజీవి గారు నన్ను కాకేసి ఏరా నా సినిమా డైరెక్టర్ చేయకుండా ఎవరికో కొత్త చేస్తున్నట్టు ఏం సమాధానం చెప్పేది? మీరు భలే వాళ్ళు సార్, మీరు చెప్తే కాదంటారండి. అంతేనంటా? మరి అడ్వాన్స్ అడ్వాన్స్ ఇస్తున్నా. తొందరగా ఇయ్యన్నా, మళ్ళీ మనసు పడిపోతుంది. ఇస్తున్నారా? ఇదిగో సార్. నాకు ఇస్తావా? వాడికి వెళ్ళిపో వెళ్ళిపో నువ్వు వెళ్ళి మాట. వెళ్ళిపో, గణపతి కనపడకూడదు. రండి. ఆ, సార్ నా బట్టలు ఇవ్వండి సార్. షూటింగ్ మధ్యలో బాత్రూమ్ కని బయటకు వస్తే నా కోటు నా టోపీ లాక్కొని ఈ ఫైల్స్ నా చేతికి ఇచ్చారు. నా బట్టలు ఇవ్వండి సార్, అవతల నా వేషం పోతుంది. ఆ, ఇదిగో ఇది కూడా తీసుకో, టోపీ ఇదిగో. వెళ్ళు. Thanks. ఇప్పటికైనా వదిలేదు. నువ్వే మెయిన్ విలన్, వెళ్ళిపో. పెచ్చాళ్ళు పడిపోయారు. పుట్టినరోజు అంది, వాడికి వండి ఆయుధ పూజ అంది, వాడి బండికి పూజ చేసింది. ఇప్పుడు పెళ్లి ముహూర్తం అంటుంది. మరి పెళ్లి కొడుకు ఎవరు ఏంటో నాకంతా కన్ఫ్యూజన్గా ఉంది. ఆహా మావో ఆవో, ఆ నడక చూడు. ఆహా ఏమి దర్జా, ఏమి జిల్జిల్. రండి మావో గారు, మీకోసం ఎదురు చూస్తున్నాం. రాయండి. మాఘమాసం, సప్తమి, గురువారం. అవన్నీ మీరు రాసుకోండి. వధువు వరుడు పేర్లు నేను చెబుతాను. చెప్పండి సార్, ఆ శుభనామాలు వినడం కోసమే బతుకున్నాను. వధువు చిరంజీవి సౌభాగ్యవతి అమ్మాజీ. అది వరల్డ్ ఫేమస్. వరుడు పేరు ఏమిటి? వరుడు వరుడు బ్రహ్మాజీ. అమ్మాజీ మావోకి మానవ సేవే కళ్యాణం అయ్యా. నాకు పెళ్ళేమిటి, నీకు అమ్మాజీకే పెళ్లి జరుగుతుంది. అరే ఈ రోజైనా నవ్వయ్యా. ఏంట్రా ఇవాళ పొద్దు నుంచి ఒక్క సన్నాసి కూడా కనపడలేదు. అవును గురు. అదిగో ఎవడో బ్లడ్ ఉన్న వాళ్ళు అన్నాడు గురు. ఏయ్, దాన్ని ముందు నేను చూశాను. ముందు నాకు దొరికింది. అదేం కుదరదు, నాకు ఇచ్చే. నా సంగతి తెలవదేమో. ఒకే గుండి ఒకే దెబ్బ. ఏమిటయా, ఏమిటి గొడవ? ఏం లేదు, ఏమీ లేదంటావేటయా? ఏదో దాస్తున్నట్లు చూపించు. గట్టిగా అరవకయ్యా. అయితే 500 రూపాయలు ఇచ్చే. 500 రూపీస్ ఇచ్చే ఇచ్చే. ఇదంతా ఖరీదు చేయదయ్యా. ఏడు బాబు ఖరీదు కడుతున్నారు? పంపించి నా బంగారు కడ్డీ కింద దొరకలేదు కదా? పొద్దు నుంచి వెతుకుతున్నా. అబ్బే కడ్డీ లేదు, కణిక లేదు. నువ్వు ఇలా రావయ్యా మగడా. అయ్యో నా బంగారు కడ్డీ. అల్లరి కాకముందే ఓ 100 ఇలా పడే. 100 నా దగ్గర లేవే. లేవు. ఏమండి, ఏదో లావాదేవీలు పడుతున్నారు, ఏదైనా దొరికిందా? అబ్బే లేదండి. 100 లేకపోతే నీ చేతులున్న ఉంగరం ఇచ్చేసే. నా అదృష్టం ఇంతేం సరిపెట్టుకుంటా. చూడు చిట్టి తండ్రి, ఈయన గారి దగ్గర ఉంగరాలు లేవు కాబట్టి నువ్వే ఈయన గారికి 100 రూపాయలు ఇచ్చి ఈ కరికి నువ్వే తీసుకో. ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? కణికి లేదు, గిణికి లేదు. నువ్వు ఏయ్ పల్లెటూరు బయట, నీకు దొరికింది బంగారం కాదు, కాకి బంగారం. దురాశకు పోయి దుఃఖపడకు. ఏయ్ చండి, ఈయన నేను చిన్నప్పటి నుంచి స్నేహితులు. మాకు మధ్య లక్ష లావాదేవీలు ఉంటాయి. మధ్యలో నువ్వేంటి? ప్రతిసారి మన ఇద్దరికి క్రాసింగ్ ఏంటి? నువ్వు పదవే. ఎక్కడికి? పోలీస్ స్టేషన్ గా పదండి, నేను వస్తాను. పోలీసా? అయ్యి బాబాయ్, నీ కడుగు నువ్వే ఉంచుకో. ఏయ్ ఏయ్ నిన్ను నిన్ను గురు బొగ్గలాడుతుంది. చెండి, నాకు నువ్వేం డబ్బు ఇవ్వక్కర్లేదు. ఈ కణిక నువ్వే ఉంచుకో. తెలుగు వన్